కూటమి పాలనలో రైతుల వెన్ను విరిచారని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోంథా తుఫాను సృష్టించిన విలయంలో రైతులు నిలువున మునిగి కంటతడి పెడుతున్న సమయంలో కూటమి నేతలు విమానాల్లో విహారాలు చేస్తూ రైతును గాలి కొదిలేశారని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ హయాంలో ఉన్న పంటల బీమా పథకాన్ని ఎత్తివేసిన చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మోంతా తుఫాను తాకిడికి తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పెడన నియోజకవర్గంలో పంట పొలాలను సందర్శించారు. నేలరాలిన పంటను పరిశీలించారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం అందిందా అని ఆరా తీశారు. కూటమి పాలనలో పంటల బీమా రాలేదని ఓ రైతు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తనకు 3 ఎకరాల 18 సెంట్ల భూమికి 66,780 రూపాయలు బీమాగా అందిందని రైతు వివరించారు. మనమే పోయి అడిగితే సంకు విరిగిపోయింది, దానివల్ల పాలు పోసుకునే పరిస్థితి అని చెప్పినా కూడా రాయలేదా? ఈ ప్రభుత్వంలో నాకు 3 ఎకరాల 18 సెంట్కి 66,780 మన ప్రభుత్వంలో 66,780 రూపాయలు పండిస్తారు. 3.5 ఎకరాకి 3 ఎకరాల 18 సెంట్లకు మన ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్ అప్పుడు ఉచిత పంటల బీమా ఉన్నది కాబట్టి 66,000 పడింది. 66,780 రూపాయలు పండిస్తారు. 66,700 పడింది. ఈ రోజు కనీసం పట్టించుకునేవాళ్ళు. ఈ రోజు కనీసం మన పొలాలకు వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమం కూడా జరగడం లేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 ఇస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లలో కేవలం 5,000 మాత్రమే ఇచ్చిందని రైతులు చెప్పారు. 260 రూపాయలు దొరకాల్సింది 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనకు 2 ఏళ్ళకి కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎంత ఇచ్చినారు? 5,000 40,000 ఇస్తామని చెప్పి 5,000. ఈ 18 నెలల కాలంలో మనకేమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారన్నా ఏమన్నా వచ్చిందే? ఒక్కసారి కూడా రాలే. ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉండమంటే అప్పుడు దివంగత వైఎస్ఆర్ హయాంలోనూ ఆ తర్వాత మీ హయాంలోనే రైతులు కడుపు నిండా భోజనం చేయగలిగారని, సుఖంగా ఉన్నారని వృద్ధ రైతులు అన్నారు. ఇన్సూరెన్స్ లేదు, రైతు పెట్టుబడి సహాయం లేదు. మీ నాన్నగారి హయాంలో ఏ రైతు కాడ చల్లగా ఉండాలంటే జగన్ గారు సార్ ఏదైనా సరే మీరు ఎట్టిందే మాకు భిక్ష సార్. ఇవాళ ఈ గవర్నమెంట్ అసలు ఇంతవరకే వచ్చి ఎట్టున్నారా ఏంటి ఏమైపోయారు అన్నది కాదు. వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చని చంద్రబాబు హయాంలో కనీసం యూరియా కూడా అందలేదని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రైతులు ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు విహారయాత్రలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను గాలి కొదిలేసిన పరిస్థితులు, ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమను ఆదుకోవాలంటూ రైతులు జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసుకున్నారు.